ఈసెట్ 2027 కి ప్రిపేర్ అవుతున్నావా? ఏం ప్రిపేర్ అవ్వాలి? ఎలా ప్రిపేర్ అవ్వాలి? సిలబస్ ఏంటన్న కన్ఫ్యూషన్స్ ఉన్నాయా? అయితే ఈ వీడియో నీకోసమే. ఈసెట్ కి ప్రిపేర్ అవుతున్నా నీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయి. స్కిప్ చేయకుండా చూసినట్టయితే కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తా. ఈసెట్ ఎగ్జామినేషన్ ఏ మోడ్ లో ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఈసెట్ 2027 సిలబస్ ఏంటి, ఈసెట్ 2027 సిలబస్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా, ఈసెట్ కి ఎలాంటి బుక్స్ ఫాలో అవ్వాలి, ఈసెట్ రిసోర్సెస్ ఏంటి, ఈసెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనకి ఎలా హెల్ప్ అవుతాయి, ఈసెట్ ఎగ్జామినేషన్ ఏ మంత్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ప్రిపరేషన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, ఈసెట్ కి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏమైనా ఉన్నాయా, ఈసెట్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలా కంప్లీట్ ఇన్ఫో ఈ వీడియోలో డీటెయిల్ గా షేర్ చేస్తా. ఈ వీడియో పూర్తిగా చూసినట్టయితే మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయిపోతే నాది గ్యారంటీ. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి ఈసెట్ ఆన్లైన్ మోడ్ లో కండక్ట్ చేస్తారు. మీరు పాలిసెట్ ఎగ్జామినేషన్ రాసిన విధంగా ఉండదు. పాలిసెట్ లో మీరు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఆ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఓఎంఆర్ షీట్ లో బబుల్ చేశారు. కానీ ఈసెట్ ఎగ్జామినేషన్ మీరు ఆన్లైన్ మోడ్ లో రాయాల్సి ఉంటుంది. ఆన్లైన్ సిబిటి ఎగ్జామినేషన్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నమాట. మీరు ఈసెట్ కి అప్లై చేసిన తర్వాత మీకు ఒక ఎగ్జామినేషన్ సెంటర్ ని అలాట్ చేస్తారు. సో మీకు క్వశ్చన్ పేపర్ బదులుగా మీకు ఒక సిస్టమ్ ని అలాట్ చేస్తారు. ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక్కొక్క సిస్టమ్ ని అలాట్ చేస్తారు. మీకు అలాట్ చేసిన సిస్టమ్ దగ్గరికి వెళ్ళినట్టయితే మీకు అలాట్ చేసిన సిస్టమ్ లో క్వశ్చన్ పేపర్ డిస్ప్లే అవుతుంది. ఎట్ ఏ టైం మనకి ఒక క్వశ్చన్ మాత్రమే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఒక క్వశ్చన్ కి 4 మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఆ క్వశ్చన్ ని చదివి అర్థం చేసుకొని దానికి సరిపడా కరెక్ట్ ఆన్సర్ ఈ 4 మల్టిపుల్ చాయిసెస్ నుంచి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ సిబిటి ఎగ్జామినేషన్ ఏ విధంగా రాయాలి అని నేను ఆల్రెడీ ఒక డీటెయిల్డ్ వీడియో అయితే చేశాను. ఆ వీడియోలో ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎలా రాయాలి, సెక్షన్ టు సెక్షన్ ఎలా షఫల్ అవ్వాలి, క్వశ్చన్ టు క్వశ్చన్ ఎలా స్కిప్ చేయాలి, ఆప్షన్ ఎలా చూస్ చేసుకొని ఆప్షన్ ని ఎలా సేవ్ చేయాలి, ఇలా క్లియర్ కట్ గా డీటెయిల్డ్ గా ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఆ వీడియోని తప్పకుండా చూడండి. మీరు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎలా రాయాలో ఫుల్ క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్. క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుందంటే 200 MCQs ఉంటాయి. మనకు ఒక క్వశ్చన్ ఇస్తారు. ఈ క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఇస్తారు. ఈ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ మనం ఈ విధంగా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 200 MCQs ఏ సిలబస్ కవర్ అవుతుందంటే మ్యాథ్స్ నుంచి 50 క్వశ్చన్స్ ఇస్తారు, ఫిజిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ ఇస్తారు, కెమిస్ట్రీ నుంచి 25 క్వశ్చన్స్ ఇస్తారు, ఇంజనీరింగ్ నుంచి 100 క్వశ్చన్స్ ఇస్తారు. టోటల్ 200 MCQ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ ఎగ్జామినేషన్ కి ఎటువంటి నెగటివ్ మార్కింగ్ లేదు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఈ ఎగ్జామినేషన్ కి ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు. డిప్లొమా ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్, డిప్లొమా పూర్తి చేసిన స్టూడెంట్స్, డిగ్రీ చేసిన స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్ ని అపియర్ అవ్వచ్చు. అయితే ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ కున్న డౌట్ ఏంటి అంటే బ్యాక్లాగ్స్ ఉంటే ఈ ఎగ్జామ్ కి అపియర్ అవ్వచ్చా లేదని అడుగుతున్నారు. మీకు డిప్లొమాలో బ్యాక్లాగ్స్ ఉన్నా సరే ఈసెట్ ఎగ్జామినేషన్ కి అప్లై చేసి అపియర్ అవ్వచ్చు. కానీ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేసి ఉండాలి. నెక్స్ట్ సిలబస్. ఈసెట్ సిలబస్ విషయానికి వస్తే మీరు డిప్లొమాలో చదువుకున్న మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాగే 3 సంవత్సరాల్లో మీరు కవర్ చేసిన అన్ని కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఈసెట్ సిలబస్ లో ఉంటుంది. సో మీకు డీటెయిల్డ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ యొక్క సిలబస్ పీడిఎఫ్స్ ఏ టాపిక్ నుంచి ఎంత వెయిటేజ్ ఉందో కావాలి అనుకుంటే మన ప్రిపరేషన్ దోస్త్ వెబ్సైట్ నుంచి డైరెక్ట్ గా మీరు ఈ పీడిఎఫ్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎటువంటి సిలబస్ చేంజెస్ లేవు. ఈసెట్ 2026 కి ఏ సిలబస్ అయితే ఉందో 2027 స్టూడెంట్స్ కూడా సేమ్ సిలబస్ అపియర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అన్ని ఇంజనీరింగ్ బ్రాంచ్ స్టూడెంట్స్ కి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది కామన్ సిలబస్. మీ ఇంజనీరింగ్ సిలబస్ మాత్రమే రెస్పెక్టివ్ సిలబస్ అనేది మారుతూ ఉంటుంది. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాగే ఇంజనీరింగ్ రెస్పెక్టివ్ బ్రాంచెస్ ఒక డీటెయిల్డ్ సిలబస్ పీడిఎఫ్స్ విత్ దేర్ వెయిటేజెస్ కావాలి అనుకుంటే మన ప్రిపరేషన్ దోస్త్ వెబ్సైట్ నుంచి డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ ఒక లింక్ నేను డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ బాక్స్ లో పిన్ చేశాను, చూడండి. నెక్స్ట్ బుక్స్ ఏం ప్రిపేర్ అవ్వాలని చాలా మంది స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు. నేను ఈసెట్ రాసినప్పుడు ఏ బుక్స్ ప్రిపేర్ అయ్యి బిలో 100 ర్యాంక్ తెచ్చుకున్నానో అది కూడా మీకు సజెస్ట్ చేస్తాను. ఈ బుక్స్ ఫాలో అవ్వండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో నేను కూడా ఈ బుక్స్ ఫాలో అయ్యాను. మ్యాథ్స్ విషయానికి వస్తే ఈసెట్ మ్యాథ్స్ బై డాక్టర్ ఎంబీబీఎస్ అని ప్రసాద్ ఉంటుంది. ఇది ఈసెట్ లెవెల్ 5000+ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. మీరు ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తున్నట్టయితే ఈ బుక్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఇంకా డిఫికల్ట్ లెవెల్ లో చేద్దాం అనుకుంటే ఎంసెట్ బై డాక్టర్ ఆంజనేయులు వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 2 బుక్స్ ఉంటాయి. మీరు ఇది ఫాలో అవ్వచ్చు. కొంచెం డిఫికల్టీ లెవెల్ ఎక్కువ మోడల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈసెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, లాస్ట్ 15 ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఖచ్చితంగా మీరు తీసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మనం ప్రొవైడ్ చేసే టెస్ట్ సిరీస్ కూడా ఫాలో అయినట్టయితే మన టెస్ట్ సిరీస్ లో మోర్ దాన్ 5000+ క్వశ్చన్స్ ఉంటాయి. ఎంపీసీ నుంచి ఇంజనీరింగ్ కూడా మినిమం 1500+ క్వశ్చన్స్. ఆల్ టుగెదర్ మన టెస్ట్ సిరీస్ లో 6500+ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, అండ్ ఫిజిక్స్ విషయానికి వస్తే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి ఒకటే బుక్ ఉంటుంది. ఓకే, ఈసెట్ ఫిజిక్స్ అండ్ ఈసెట్ కెమిస్ట్రీ బై ఆర్వి సుబ్బారావు. ఈ రెండు కలిపి ఒక బుక్ లోనే ఉంటాయి. ఆర్వి సుబ్బారావు ఈసెట్ లెవెల్ బుక్ అన్నమాట. మనకి చాలా ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఉండవు, కానీ ఈసెట్
లెవెల్ సరిపడిన క్వశ్చన్స్ ఉంటాయి, మీరు ఈ బుక్ ఫాలో అవ్వచ్చు. లేదు నాకు ఎక్కువ మోడల్స్ కావాలి, డిఫికల్ట్ మోడల్స్ కావాలి అనుకుంటే మీరు ఎంసెట్ డీప్ టీప్ అప్లికేషన్ ఫిజిక్స్ బుక్, అలాగే ఎంసెట్ డీప్ టీప్ అప్లికేషన్ కెమిస్ట్రీ బుక్ అనేది తీసుకోవచ్చు. దానికి తోడు మీరు ఈసెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా కవర్ చేసినట్టయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మనం టెస్ట్ సిరీస్ లో ప్రొవైడ్ చేసే క్వశ్చన్స్ కూడా మీరు కవర్ చేసుకోవచ్చు. మన టెస్ట్ సిరీస్ లో ప్రతి క్వశ్చన్ కి డీటెయిల్ సొల్యూషన్స్ ఉంటాయి. ఒకవేళ మీకు సొల్యూషన్ అర్థం కాకపోతే వీడియో సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇవి మీరు ఫాలో అవ్వాల్సిన బుక్స్. నెక్స్ట్ రిసోర్సెస్. ఈసెట్ రిసోర్సెస్ విషయానికి వస్తే ఇక్కడ సెల్ఫ్ స్టడీ చేసే స్టూడెంట్స్ ఉంటారు, కోచింగ్ వెళ్ళే స్టూడెంట్స్ ఉంటారు. సెల్ఫ్ స్టడీ చేసే స్టూడెంట్స్ కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మీ దగ్గర డిప్లొమా బుక్స్ ఉంటాయి, అంతకు మించి ఒకవేళ మీరు తీసుకున్నట్టయితే నేను ఇక్కడ సజెస్ట్ చేసిన బుక్స్ మీరు తీసుకోవచ్చు. సో ఇవే ఉంటాయి డిప్లొమా బుక్స్ అండ్ ఈసెట్ బుక్స్. సో ఈ డిప్లొమా బుక్స్ అండ్ ఈసెట్ బుక్స్ నుంచి మీరు ఆల్రెడీ డిప్లొమా అకాడమిక్స్ లో నేర్చుకున్న కాన్సెప్ట్స్ ని అప్లై చేస్తూ మీరు సెల్ఫ్ స్టడీ చేసుకోవాలి. బట్ మీకు ఇక్కడ ల్యాక్ అయ్యేది ఏంటి అంటే కాన్సెప్ట్స్ ల్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు డిప్లొమాలో కాన్సెప్ట్స్ ఎక్కువ నేర్చుకోలేకపోతే మీరు డిప్లొమాలో మిస్ అయిన కాన్సెప్ట్ అంతా కూడా మీకు ఎవరు నేర్పిస్తారు. అండ్ అలాగే టైప్ ఆఫ్ క్వశ్చన్స్, మోడల్, ప్యాటర్న్ ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి డిఫికల్టీ లెవెల్ ఇస్తున్నారు, ఎంత ట్రిక్కీగా ఇస్తున్నారు, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది. ఎందుకంటే మీ సెల్ఫ్ ప్రిపరేషన్ లో ఈ క్వశ్చన్ ని ఇలా అప్రోచ్ అవ్వాలి అనే గైడెన్స్ అనేది ఉండదు. సో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా ఆన్సర్స్ దొరుకుతాయా లేదా అనేది కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇంకొకటి సార్ టెస్ట్ సిరీస్, ఈ టెస్ట్ అటెంప్ట్ చేసే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. సో టెస్ట్ అటెంప్ట్ చేయకపోతే టైం మేనేజ్మెంట్ మీకు తెలియదు. ఓకే, ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకోవాలి లేదా ఏదైనా డౌట్ సాల్వింగ్ ఇలాంటి ఆప్షన్స్ ఏమి సెల్ఫ్ స్టడీ చేసే వాళ్ళకి ఛాన్సెస్ ఉండవు. ఇఫ్ ఇన్ కేస్ కోచింగ్ వెళ్ళే వాళ్ళు అయితే కోచింగ్ అనేది 2 టైప్స్ ఉంటుంది, ఆన్లైన్ కోచింగ్ అండ్ ఆఫ్లైన్ కోచింగ్. ఆఫ్లైన్ కోచింగ్ ఇస్ నథింగ్ బట్ క్లాస్ రూమ్ కోచింగ్. క్లాస్ రూమ్ కోచింగ్ ఎలా ఉంటుందంటే క్లాస్ రూమ్ కోచింగ్ ఒక మినిమం 200-300 అవర్స్ క్లాస్ రూమ్ కోచింగ్ ఉంటుంది. వాళ్ళే మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళే టెస్ట్లు కండక్ట్ చేస్తారు, ఆల్మోస్ట్ అన్ని కవర్ అయిపోతాయి. కానీ ఇది కొంచెం కాస్ట్ తో కూడుకున్నది అండ్ టైం మేనేజ్మెంట్ ఉండాలి. మీరు టైం స్పేర్ చేయాలి, మీరు పర్టికులర్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి అక్కడ కూర్చొని నేర్చుకోవాలి. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఆన్లైన్ కోచింగ్. ఈ ఆన్లైన్ కోచింగ్ లో ఏంటి అంటే మీరు ఆన్లైన్ కోచింగ్ కోసం ఆలోచిస్తున్నట్టయితే వీడియో లెక్చర్స్ ఉన్నాయా లేదా చూసుకోండి. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ మొత్తం సిలబస్ అంతా కవర్ అయ్యే విధంగా మీకు వీడియో లెక్చర్స్ ప్రొవైడ్ చేస్తున్నారో లేదో చూసుకోండి. ఎందుకంటే డిప్లొమా అకాడమిక్స్ లో మీరు ఒకవేళ కాన్సెప్ట్స్ బిల్డ్ చేసుకోలేకపోతే అట్లీస్ట్ మీరు ఇక్కడ పే చేస్తున్నందుకు ఇక్కడైనా సరే కాన్సెప్ట్స్ ని బిల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ మొత్తం సిలబస్ వీడియో లెక్చర్స్ రూపంలో ఇవ్వాలి అంటే మినిమం 300+ అవర్స్ ఆఫ్ వీడియో లెక్చర్ కంటెంట్ ఉండాలి ఆ కోర్స్ లో. సో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మన స్టూడెంట్స్ కి హెల్ప్ అవ్వాలని నేను లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ఈసెట్ ఆన్లైన్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నాను. ప్రతి బ్రాంచ్ కి లైక్ మెకానికల్, ఈసీఈ, ట్రిపుల్ సిఎస్సి, సివిల్ వీళ్ళందరికీ కూడా డీటెయిల్డ్ కంప్లీట్ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. ప్రతి బ్రాంచ్ కి మినిమం 300 అవర్స్ ఆఫ్ వీడియో లెక్చర్ కంటెంట్ మన కోర్సులో ఉంది. మీరు డిప్లొమాలో ఏ కాన్సెప్ట్ మిస్ అయినా, మీరు డిప్లొమాలో సరిగ్గా నేర్చుకోలేకపోయినా, మీకు కాన్సెప్ట్స్ లేకపోయినా, మీకు బేసిక్స్ లేకపోయినా మన వీడియో కోర్స్ చూసి కాన్సెప్ట్స్, బేసిక్స్ బిల్డ్ చేసుకొని కాన్ఫిడెంట్ గా ఈసెట్ ఎగ్జామినేషన్ కి వెళ్ళి టాప్ 100 ర్యాంక్ ఈజీగా కొట్టొచ్చు. మన కోర్సెస్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ తో బిల్డ్ చేయడం జరిగింది. ప్రతి సబ్జెక్ట్ కి డెడికేటెడ్ ఫ్యాకల్టీ ఉంటారు. సో వాళ్ళ వాస్ట్ ఎక్స్పీరియన్స్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం ఈ 300+ అవర్స్ ఆఫ్ వీడియో లెక్చర్ కంటెంట్ లో మోర్ దాన్ 5000+ క్వశ్చన్స్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక క్వశ్చన్ తీసుకొని ఈ క్వశ్చన్ ని స్టెప్ బై స్టెప్ ఎలా అప్రోచ్ చేసి సాల్వ్ చేయాలో క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఇలాంటి వీడియో లెక్చర్ కంటెంట్ ఉన్న కోర్స్ ని మీరు చూస్ చేసుకున్నట్టయితే మీ ప్రిపరేషన్ కి చాలా హెల్ప్ అవుతుంది. మీరు కాన్సెప్ట్స్ బిల్డ్ చేసుకోవచ్చు. మీకు బేసిక్స్ లేకపోతే బేసిక్స్ నుంచి హై లెవెల్ వరకు మీరు కాన్సెప్ట్స్ ని బిల్డ్ చేసుకొని మీరు డిప్లొమాలో నేర్చుకోలేని ప్రతి ఏరియా, ప్రతి టాపిక్ ని ఇక్కడ కవర్ చేస్తాము. మొత్తం నేర్చుకొని కాన్ఫిడెంట్ గా ఈసెట్ ఎగ్జామినేషన్ కి వెళ్ళి టాప్ 100 ర్యాంక్ ని ఈజీగా అచీవ్ చేయొచ్చు. ఈ ఆన్లైన్ కోర్స్ లో వీడియో లెక్చర్స్ తో పాటు టెస్ట్ సిరీస్ ఉంటుంది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాం. షార్ట్ కట్స్ అండ్ ట్రిక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మీకు అవసరం అయితే ఈ ప్రాక్టీస్ క్వశ్చన్ కి, ప్రీవియస్ క్వశ్చన్స్ కి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తాం. మీకు డౌట్స్ ఉంటే డౌట్ సాల్వింగ్ లో వీడియో సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ఒక కోర్స్ అనేది ఇంత స్ట్రక్చర్డ్ గా ఉండాలన్నమాట. వీడియో లెక్చర్స్ ఉండాలి, మినిమం 300+ అవర్స్ ఆఫ్ వీడియో లెక్చర్ కంటెంట్ ఉండాలి, నెక్స్ట్ టెస్ట్ సిరీస్ ఉండాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉండాలి, షార్ట్ కట్స్ అండ్ ట్రిక్స్ ఉండాలి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉండాలి. సో ఇవన్నీ ఉన్నట్టయితే మీకు ఒక గుడ్ కోర్స్ మీకు దొరికినట్టే. సో దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి, మీరు సెల్ఫ్ ప్రిపరేషన్ కి వెళ్తారా, మీరు కోచింగ్ కి వెళ్తారా. అది కోచింగ్ లో కూడా ఆఫ్లైన్ ఆన్లైన్ అనేది మీరు క్లారిటీ తెచ్చుకోండి. సో మన డిప్లొమా దోస్త్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మన కోర్స్ ఫీజెస్ అన్ని క్లియర్ కట్ గా మీకు కనిపిస్తాయి. సో ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద నేను ఫస్ట్ 200 మెంబర్స్ కి ఈ కోర్స్ ని జస్ట్ 1899 కే ప్రొవైడ్ చేస్తున్నాను. జస్ట్ 1899 కి నేను మీకు కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంత తక్కువ మరెవరూ ప్రొవైడ్ చేయట్లేదు. మన కోర్స్ లో వీడియో లెక్చర్స్ ఉంటాయి,
గుర్తుపెట్టుకోండి, వీడియో లెక్చర్స్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, షార్ట్ కట్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి. మీకు శాంపిల్ కావాలంటే ఆల్రెడీ మన యూట్యూబ్ షార్ట్స్ లో మోర్ దాన్ 300 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి ఒకసారి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ వీటితో పాటు మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నామంటే, ఇది ఈసెట్ ఎగ్జామినేషన్ వరకు మీకు ప్రొవైడ్ చేస్తాం. ఈసెట్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత నేను మిమ్మల్ని వదిలేను. కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు, మీకు కాలేజ్ లో సీట్ వచ్చేంత వరకు కూడా పూర్తి గైడెన్స్ ఉంటుంది. కౌన్సిలింగ్ గైడెన్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాను నేను. కౌన్సిలింగ్ గైడెన్స్ అంటే మీకు ర్యాంక్ ప్రిడిక్షన్, మీకు వచ్చిన మార్క్స్ కి ఎంత ర్యాంక్ వస్తుంది అనేది నేను ఆల్రెడీ ఒక టూల్ బిల్డ్ చేశాను. ర్యాంక్ ప్రిడిక్షన్ ఇస్తాను. అలాగే మీకు వచ్చిన ర్యాంక్ కి ఏ కాలేజ్ వస్తుందా అన్నది మీ కాలేజ్ ప్రిడిక్షన్ ఇస్తా. అలాగే కాలేజ్ డీటెయిల్స్ అనే డైరెక్టరీ ఇది కూడా ఇస్తా మీకు. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు చాలా చాలా హెల్ప్ అవుతాయి అనమాట. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను లాంచ్ చేసేసాను. మన ప్రిపరేషన్ దోస్త్ వెబ్సైట్ కి వెళ్ళినట్టయితే మీరు ఆల్రెడీ ఈ టూల్స్ అన్ని కూడా అవైల్ చేసుకోవచ్చు. సో ఎవరైతే ఈ కోర్స్ తీసుకుంటున్నారో, ఈసెట్ ఎగ్జామినేషన్ అయ్యేంత వరకు ఫుల్ గైడెన్స్ ఉంటుంది. మన వాట్సాప్ కమ్యూనిటీ, టెలిగ్రామ్ కమ్యూనిటీ ద్వారా కూడా మీకు డౌట్ సాల్వింగ్ సెషన్స్ అన్ని ఉంటాయి. మీ కంప్లీట్ డీటెయిల్స్ కోసం నేను కింద ప్రొవైడ్ చేస్తున్న నంబర్స్ కాల్ చేయండి, నేను మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను. నెక్స్ట్, ఎగ్జామ్ PYQs. సో ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుకు అంటే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మినిమం 10 years పేపర్స్ అయినా తీసుకోండి. ఓకే, ఎందుకంటే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది కాబట్టి క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంది, క్వశ్చన్ డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది, ఈజీ క్వశ్చన్స్ ఇస్తున్నారా, డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇస్తున్నారా, స్ట్రైట్ క్వశ్చన్స్ అడుగుతున్నారా, ట్రికీ క్వశ్చన్స్ అడుగుతున్నారా, ఇవన్నీ కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే మీరు కాన్సెప్ట్స్ బిల్డ్ చేసుకొని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేసిన తర్వాత మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా పర్టికులర్ టాపిక్ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మీరు సాల్వ్ చేసినట్టయితే మీ ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుంది. సో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు సాల్వ్ చేయగలుగుతున్నారంటే మీరు పర్ఫెక్ట్ ప్రిపరేషన్ చేస్తున్నట్టు లెక్క అనమాట. మీరు లాస్ట్ 10 years ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీకు కావాలి అనుకుంటే మన వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన ప్రిపరేషన్ దోస్త్ వెబ్సైట్ లో ఆల్రెడీ బ్రాంచ్ వైజ్ గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేది నేను అప్లోడ్ చేసేసా. అక్కడ నుంచి ప్రతి ఒక్క స్టూడెంట్ మీ బ్రాంచ్ వైజ్ గా మీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈసెట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు అనేది ప్రతి ఒక్కరికి ఉన్న కామన్ డౌట్ అనమాట. సో ఈసెట్ 2027 ఎగ్జామినేషన్ అనేది ఏప్రిల్ లాస్ట్ వీక్ లేదా మే ఫస్ట్ వీక్ లో ఖచ్చితంగా షెడ్యూల్ చేస్తారు. ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్ డేట్స్ చూసినట్టయితే మీకు క్లారిటీ వస్తుంది. ఈసెట్ 2025 మనకి మే ఫస్ట్ వీక్ లో కండక్ట్ చేశారు. ఈసెట్ 2026 ఏప్రిల్ లాస్ట్ వీక్ లో కండక్ట్ చేశారు. సో మీరు ఈసెట్ 2027 అనేది ఏప్రిల్ లాస్ట్ వీక్ లేదా మే ఫస్ట్ వీక్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పటి నుంచి చూసుకున్నట్టయితే మనకి టైం అరౌండ్ 10 months టైం మాత్రమే ఉంది. సో నెక్స్ట్, ప్రిపరేషన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, ప్రిపరేషన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా లేదా నేను చేసే అనాలిసిస్ బట్టి మీరు ఒక ఐడియా తెచ్చుకోండి. ఇక్కడ నేను చూపించేది 2023, 2024, 25, 26 డేటా. ఇది ఇక్కడ మీకు వైట్ బార్ లో కనిపిస్తుంది ఏంటి అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్డ్. ఎవ్రీ ఇయర్ మనకి 32 to 34K స్టూడెంట్స్ అపియర్ అవుతున్నారు. ఎవ్రీ ఇయర్ అంతే 32 to 34K స్టూడెంట్స్ అపియర్ అవుతున్నారు. ఇక్కడ మన పింక్ బార్ లో కనిపించేది ఏంటి అంటే అపియర్ అయిన స్టూడెంట్స్ లో ఎంత మందికి బిలో 70 మార్క్స్ వస్తుందా అన్నది నేను ఇక్కడ ఇచ్చాను. అన్ని బ్రాంచెస్ నుంచి అపియర్ అయిన 32 నుంచి 34 వేల మంది స్టూడెంట్స్ లో 20 నుంచి 22 వేల మంది స్టూడెంట్స్ కి 70 మార్కుల కన్నా తక్కువ మార్కులే వస్తున్నాయి. చూడండి, ఎవ్రీ ఇయర్ గ్రాఫ్ అలాగే ఉంది. 70 మార్కుల కన్నా తక్కువ మార్కులు వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది? మోర్ దాన్ 20,000+ స్టూడెంట్స్ ఉన్నారు ఎవ్రీ ఇయర్. 2023 to 2026 చూసుకున్నట్టయితే ఇందులో 500 to 1000 స్టూడెంట్స్ డిస్క్వాలిఫై అయిపోతున్నారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ప్రిపరేషన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే మీరు నష్టపోతారు. మంచి మార్క్స్ రాకపోతే మంచి కాలేజ్ లో సీట్ దొరకదు, తర్వాత సఫర్ అయ్యేది మీరే. నెక్స్ట్, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత? 200 మార్క్స్ కదా. ఈ 200 మార్క్స్ కి మీరు 50 మార్క్స్ వస్తే క్వాలిఫై. మనకి కేటగిరీ వైజ్ గా చూసినట్టయితే ఓసీ అండ్ బీసీ స్టూడెంట్స్ కి మినిమం 50 మార్క్స్ వస్తేనే క్వాలిఫై. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కి ఎటువంటి క్వాలిఫైయింగ్ మార్క్స్ లేవు. వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినా సరే ర్యాంక్ అలాట్ చేస్తారు. బట్ ఓసీ అండ్ బీసీ స్టూడెంట్స్ కి మీకు మినిమం 50 మార్క్స్ రాకపోతే మీరు డిస్క్వాలిఫైడ్ ఆర్ నాట్ క్వాలిఫైడ్ అని ఇచ్చేస్తారు. మీకు ఏ ర్యాంక్ అలాట్ చేయరు. బట్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ కి అయితే మీకు 49 మార్క్స్ లేదా 40 మార్క్స్ వచ్చినా సరే మీకు వచ్చిన మార్క్స్ కి ర్యాంక్ ని అలాట్ చేస్తారు. మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, క్వాలిఫైయింగ్ మార్క్స్ 50 మార్క్స్ అయితే బిలో 70 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 20,000+ స్టూడెంట్స్ ఉన్నారు. అంటే మీరు 50 to 70 మార్క్స్ మధ్యలో ఉన్నారు అంటే 20,000+ స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ ర్యాంక్స్ పంచుకోవడానికి. సో దీన్ని బట్టి మీరు టార్గెట్ పెట్టుకోండి. ప్రతి ఒక్క స్టూడెంట్ 100 మార్క్స్ కి టార్గెట్ పెట్టుకుని ప్రిపేర్ అయినట్టయితే ఈజీగా మీకు టాప్ 100 ర్యాంక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అండ్ మంచి కాలేజ్ కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఎక్కువ టైం లేదు, జస్ట్ 10 months టైం మాత్రమే ఉంది. ఈ 10 months టైంలో మీరు ఈ సెట్ కి ప్రిపేర్ అవ్వాలి, ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి, సెమిస్టర్ కి ప్రిపేర్ అవ్వాలి. సెమిస్టర్ కి మినిమం 4 to 5 months పట్టేస్తుంది. ఈ 4 to 5 months మీరు మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 కంప్లీట్ కాలేజ్ లోనే ఉంటారు. మీరు ఈ సెట్ కి టైం స్పెండ్ చేయలేరు.
సో మీరు ఎప్పుడు ట్రైనింగ్ లో ఉన్నారు, ఫస్ట్ స్పెల్ లో ట్రైనింగ్ లో ఉన్నారో, సెకండ్ స్పెల్ లో ట్రైనింగ్ లో ఉన్నారో చూసుకొని దాని ప్రకారం ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఈ సెట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీకు ఈ సెట్ లో మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సెట్ 2027 కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేశాను అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీకు ఈ సెట్ కోర్సెస్ కావాలి అనుకుంటే మన డిప్లొమా దోస్త్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ నుంచి, లేదా మీరు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా డైరెక్ట్ గా మన యాప్ డౌన్లోడ్ అవుతుంది గూగుల్ ప్లే స్టోర్ నుంచి. అండ్ మీకు ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, ఓకే, మీకు ఇంపార్టెంట్ టూల్స్ అంటే ఇప్పుడు ర్యాంక్ ప్రిడిక్షన్, కాలేజ్ డీటెయిల్స్, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇలాంటివన్నీ కూడా మన ప్రిపరేషన్ దోస్త్ వెబ్సైట్ లో అవైలబుల్ ఉంటుంది. మన ప్రిపరేషన్ దోస్త్ వెబ్సైట్ కూడా మీరు ఏంటంటే ఎన్రోల్ అవ్వండి. ఇది ఫ్రీ ఎన్రోల్మెంట్ అన్నమాట. ఓకే, మన టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. సో ఈ సెట్ ప్రిపేర్ అవుతున్న ప్రతి స్టూడెంట్ మన కమ్యూనిటీని ఫాలో అవుతున్నట్టయితే, మన యాప్, మన వెబ్సైట్, మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ ఫాలో అవుతున్నట్టయితే ఈ సెట్ కి కావాల్సిన కంప్లీట్ ఇన్ఫో, లేటెస్ట్ న్యూస్, కావాల్సిన రిసోర్సెస్ అన్ని కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. సో ఎవరైనా కోర్స్ ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే, అలాగే నాతో 1-on-1 డిస్కషన్ చేసి ఒక క్లారిటీ తెచ్చుకోవాలి అనుకుంటే, లేదా మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవాలి అనుకుంటే, సో ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్న నెంబర్ కి నాకు కాల్ చేయండి. ఓకే, కాల్ చేసినట్టయితే నేను డైరెక్ట్ గా మీతో 1-on-1 మాట్లాడి మీకున్న డౌట్స్ ని క్లారిఫై చేసి అసలు మనం ప్రొవైడ్ చేసే కోర్సెస్ లో ఏముంటుందో కూడా క్లారిటీ ఇస్తాను. హోప్ ఈ వీడియోలో మొత్తం ఇన్ఫర్మేషన్ నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. ఏమైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినట్టయితే మన కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు ఈసెట్ పోర్టల్. థ్యాంక్ యూ.